ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి 9 వచనాల నుండి ధ్యానించబోతున్నాము. దానికి ముందు నేను మీకు అందరికీ రుణస్తుని. ఎందుకంటే మీలో కొంతమంది మీ పనులను మానుకుని హిస్టరీ ఎలా ఆసక్తి చూపించి భీమవరం వచ్చి నన్ను కలిశారు. నేను మీకు దానిని బట్టి రుణస్తుని, దాన్ని బట్టి దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ముందు చెప్పినట్టు హైదరాబాద్ బేగంపేట జీవన్ జ్యోతి రిట్రీట్ సెంటర్లో 6-7 దినాల్లో కూడా ఉంటాను. దగ్గరగా ఉంటే వీలైతే హిస్టరీ ఎడల ఆసక్తి ఉంటే తప్పనిసరిగా కలుద్దాము. అందరినీ కలవాలని ఆశ ఉంది, కానీ వచ్చిన టైము కొంచెం కలవడానికి ఎందుకు వచ్చానంటే ఇంట్లో మా కుటుంబంతో, ముఖ్యంగా మా అమ్మతో గడపడానికి వచ్చాను. కానీ మీరు వీలు చేసుకున్నారు, దాన్ని బట్టి నేను మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చాలామందిని కలిసినప్పుడు గమనిస్తున్నాను, మన తెలుగు రాష్ట్రాల్లో వాక్యం ఎడల, మన చరిత్ర ఎడల ఆసక్తి అత్యధికంగా ఉంది. ఈ మధ్యన కొన్ని క్లాసెస్ చేశాను కదా, చూశాను. ఎంత కష్టమైనా నేర్చుకోవాలన్న తపన, తృష్ణ నాకు కనబడింది. మరి ఏంటండి ఇలాంటివన్నీ వేరు బోధలు, అబద్ధ బోధలు అని మీరు వింటున్నాము. పాదులు ఇలాగా మనం అనుకున్నంత రీతిగా ఆ విలువలు పాటిస్తా లేదు అని మీరు అనొచ్చు. విద్యే కారణం కాదు, విలువల కారణం. రెండేంటంటే, మేము నేర్చుకోవాలని నేర్చుకునే వాళ్ళను తప్పుదారి పట్టించేవారు చాలామంది ఉన్నారు. అదొక కారణం. రెండేంటంటే, ఇదిగో బయట లోక విలువలు ఉన్నాయి కదా, మేము పెద్దోళ్ళం అంటే ఇలాగే ఉండాలి, మాకు ఇవే అవసరాలు, ఇలాగుంటేనే సేవ, ఇలాగుంటేనే భక్తి అని ఈ లోక విలువలకు మనము అలవాటు పడ్డాము. అది మరొక కారణం. ఎందుకో కానీ కలుస్తున్నప్పుడు, వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఈ 2వ తిమోతిలో 3వ అధ్యాయంలో ఉన్న ఎన్ఏ ఎంబ్రే అనే ఇద్దరు జ్ఞాపకం వస్తారు. డైరెక్ట్ దాని గురించి కాదు, కానీ గతంలో ఒక వీడియో చేశాను, జ్ఞానులు ఎవరు అని చెప్పి. ఈ ఎన్ఏ ఎంబ్రేలు వాళ్ళ యొక్క దృష్టిలో వాళ్ళు జ్ఞానులు. అంతేకాదు, వాళ్ళ యొక్క దేశంలోను, కోటలోను బైబిల్ భాషలో శకునగాండ్రు అన్నారు, కానీ ఒక పదం అక్కడ, అది గ్రీక్ సెప్ట్యూజెంట్లో వాళ్ళ గురించి ఉపయోగపడిన మాట మ్యాజై. ఆ మ్యాజై అన్న పదం నుండి మ్యూజిషియన్ అన్న పదం వస్తుంది. దానినేమో లూకాలో జ్ఞానులు అని అన్నారు. ఇంకొక పదం శకునగాండ్రు, అది నిర్గమకాండం యొక్క ప్రస్తావన. జ్ఞానులకి శకునగాండ్రుకి తేడా ఏంటి? శకునగాండ్రు పేరు మ్యాజే అయినా ఉన్నది జ్ఞానం అన్నా అది ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం కాదు, అది సత్యాన్ని ఎదిరించే జ్ఞానం. మీకు ఇది జ్ఞాపకం ఉండే ఉంటుంది. నిర్గమకాండంలో మోషే అహరోనులు హెబ్రీ బానిసల గురించి పోరాడడానికి, ఫరోతో మాట్లాడడానికి వెళ్ళారు. ఇదిగో నా ప్రజల్ని పోనీ, వాళ్ళు ఆరాధన చేసుకోవాలి, వాళ్ళ రీతిలో ఆరాధన చేసుకోవాలి.
ఫరోవు అయినంత మాత్రాన నువ్వు చెప్పినట్టు నీకు ఆరాధన చేయని అవసరం లేదు. నీవు చెప్పినట్టు ఆరాధన చేసుకోవాలి అవసరం లేదు. మాకంటూ స్వేచ్ఛ ఉంది. మా రీతిగా మేము ఆరాధన చేసుకుంటాము. మా యెహోవాకు మేము ఆరాధన చేసుకుంటామని అడగడం జరిగింది. అప్పుడు మీకు తెలుసు తెగుళ్ళు. ఇటు మోషే తన యొక్క కర్రను ఉపయోగించి, మాటను ఉపయోగించి యెహోవా కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. మిడతలు, తేళ్ళు, కప్పలు, నీళ్లు రక్తం అవడం, ఆఖరికి తొలిచూలు సంహరించబడడం, ఇలాంటివి జరుగుతున్నప్పుడు కోటలో కొంతమంది, మరలా చెప్తున్నాను, వాళ్ళ లెక్కలో కోట లెక్కలో జ్ఞానులు, నిజానికి వాళ్ళు శకునగాండ్రు. ఎందుకు జ్ఞానులు కాదంటే ప్రజాక్షేమం వాళ్ళ క్షేమం కాదు. సత్యం ఎడల వారికి ఏ రీతైన సమర్పణ లేదు. అమ్ముడైపోయారు. వీళ్ళకి మరొక మాట పెడదామా, పేరు పెడదామా? వీళ్ళు ఆస్థాన జ్ఞానులు. జ్ఞానం ఉంది, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, శక్తులు ఉన్నాయి. మీరు కొంతమంది అడుగుతారు, దేవుడు లేకుండా అద్భుతాలు చేయగలరా అని చెప్పేసి. ఇక్కడ అది కాదు టాపిక్. అద్భుతాలు చేసే శక్తి ఉన్నా, మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నా, మాటకారితనం ఉన్న, జ్ఞానం ఉన్న, అది దేవునికి ప్రజలకి ఉపయోగపడాలి. లేదు మాకు బాగానే కలిసి వస్తుంది, అధికారుల నీడల్లో ఉంటాము, అధికారం నీడల్లో ఉంటాము, కోటకి దగ్గరగాను లేకపోతే కోటలోను ఉండి అది మాకు వృత్తినిస్తుంది అన్న భావం కలిగి ఉన్నారు కదా, అలాంటి జ్ఞానులు. అజ్ఞానులే. జ్ఞానులు ఎవరు అనగానే ప్రశ్న ఏంటంటే, జ్ఞానులు ఎవరు, అజ్ఞానులు ఎవరు? వీళ్ళకి పేరు పెట్టడం జరిగింది. పేర్లు మనకి మొదట్లో లేవు, కానీ 2 తిమోతిలో, అంటే యూదులు నమ్మేవారు, కోటలో ఉండేవాళ్ళు, జ్ఞానం ఉండేది. మోషే చేసేది దాదాపు ప్రతిదీ చేసేవారు, కానీ దేవునికి లాభం లేదు, సత్యానికి లాభం లేదు. మోషేకి వ్యతిరేకము, సత్యానికి వ్యతిరేకము, యెహోవాకి వ్యతిరేకము. అలాంటి వాళ్ళు జ్ఞానులు అని చెప్పి జ్ఞానుడిగా చెప్పుకునేవారు దేవుని యొక్క ప్రజలు. నిర్గమాకాండము 8వ అధ్యాయంలో వీళ్ళ గురించి వ్రాయబడినప్పుడు మోషే అహరోనులు వెళ్ళడం, ఫరో యొక్క మంత్రివర్గం అందాం, వీళ్ళు మాంత్రికులు కదా, మంత్రులు కదా, జ్ఞానులు కదా, క్యాబినెట్ ఉన్నారు కదా, వాళ్ళతో వీళ్ళు మంతనాలు అన్ను, వాళ్ళతో వీళ్ళు పోరాడినప్పుడు, మోషే అహరోనులు పోరాడినప్పుడు, యెహోవా మోషే అహరోనుల తరపున హెబ్రీ యొక్క బానిసల తరపున నిలబడ్డాడు. మర్చిపోకండి, దైవం కొన్న గుణం ఏంటంటే అధికారం వైపు మొగ్గు చూపుడు. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే బానిసలుగా ఉంటారో, ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళతో నిలబడే దైవం మన దైవం. ఫరోను చూసి భయపడి మాంత్రికుల జ్ఞానానికి ఓకే అనిచి రాజీ పడే దైవం కాదు. మీకు ఎవరికైనా అనుమానం వస్తే, నమ్మకం పోతే, ఏంటి ఇన్ని సంవత్సరాల చరిత్రలో దీనులు, బానిసలు, బలహీనులు వీళ్ళందరూ ఎప్పుడు ఓడిపోతుంటారు, కోటల్లో ఉన్నారు, జ్ఞానులుగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు అని అనుకుంటే కంగారు పడకండి. అది పరంగా వాస్తవం కాదు. ప్రజలతో దేవుడు ఉన్నాడు కాబట్టి, బలహీనులతో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఉంటాడు కాబట్టి, నీతిమంతులు, దీనత్వం, దీనులు, బలహీనులు గెలుస్తూ ఉంటారు. కారణం యెహోవా వాళ్ళతో ఉంటాడు. ఎన్నే ఎంబ్రాయిలు
అమ్ముడైపోయిన జ్ఞానులు. ఎన్నే ఎంబ్రేలు ఆస్థాన జ్ఞానులు. ఎన్ని వరాలుంటే లాభం ఉందండి. ఎంత జ్ఞానం ఉంటే లాభమే ఉందండి. అది దేవునికి, దేవుని ప్రజలకు ఉపయోగం కాదు. ఈ టైపు మనకి మత్తయి సువార్తలో ఎదురవుతారు. జ్ఞాపకంగా లేదు గానీ క్రిస్మస్ కథలు చెప్పుకున్నప్పుడు ఎక్కడో తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు వచ్చారు అని వింటాం. వాళ్ళు వచ్చినప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఎక్కడా అని అడిగినప్పుడు వాళ్ళు ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించారు. రాజు అంటే కోటలో పుడతారు. గమనించలేదంటే రాజులు ఎక్కడో ఊరవతల అంచుల్లో పుడతారన్న విషయాన్ని వాళ్ళు గమనించలేదు. పొరపాటు అయింది కానీ పొరపాటు నుండి తేరుకున్నారు. హేరోదు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను పిలిపించి, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతారు. అంటే వీళ్ళు రెడీమేడ్గా ఉన్నారు. ఎక్కడ ప్రజలలోనే ఉంటున్నారు. కోటకు దగ్గరగా ఉంటున్నారు. రాజుగారి నుండి కబురొత్తే చాలు పరిగెడదాము అని సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటి? రాజుగారికి అవసరమైన జ్ఞానము. దేవునికి, దేవుని యొక్క ప్రజలకు అవసరమైన జ్ఞానం కాదు. వీళ్ళు కూడా శాస్త్రాలను చదివారు, మహాజ్ఞానాన్ని సంపాదించారు. ప్రశ్నకి సమాధానము ఆ యొక్క శాస్త్రం నుండే చెబుతారు. మాటలో చెప్పాలంటే చదువుంది, తెలివుంది. అది ఎవరికి ఉపయోగపడుతుందంటే హేరోదుకి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పాను కదా, నిర్గమకాండంలో ఎన్నే ఎంబ్రేలు మోషే వెనకాల ఉన్న శక్తి చెయ్య, యెహోవా హస్తము, యెహోవా వ్రేలుని గుర్తుపట్టారు. గుర్తుపట్టిన ఇంకా ఫరో యొక్క ఆస్థానంలో, ఫరో సేవలో ఉన్నారు. ఇక్కడ హేరోదు సమయంలో యేసయ్య పుట్టుక ఆ యొక్క కథలలో ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా పుస్తకాలు అల్లించారు, చదివారు. అందులో నుండే సమాధానం చెప్పారు. కానీ ఎవరి కొరకు? వీళ్ళ యొక్క కమిట్మెంట్ ఎక్కడ? సత్యానికి కాదు, ప్రజలకు కాదు, దేవునికి కాదు, రాజులకి, అధికారులకి, మంత్రులకి. ఎక్కడికో ఎందుకండి? మన ఊరొద్దాం, మన రాష్ట్రాలకు వద్దాం. ఎలక్షన్ టైంలోనే కాదు, ఎలక్షన్స్ మధ్యలో కూడా జ్ఞానం ఉన్న, పుస్తకాలు తెలుసున్న, మాటున్న, మాటకారితనం ఉన్న మంత్రులు, మాంత్రికులు, సేవకులు, జ్ఞానులు దేవుని చేత పిలువబడి దేవుని యొక్క వరాలు పొంది అన్ని చేయగలిగిన వాళ్ళు ఏమైపోయారు? ఆస్థానాలకు అమ్ముడైపోయారు. ఎలక్షన్ ముందు ఈయన గెలుస్తాడంటే గబగబా పరిగెడతాము. 1000 2000కో కొంతమంది మన నాయకులు, మన జ్ఞానులు అమ్ముడైపోయారు. ఎలక్షన్ అయిన తర్వాత భయపడిపోయి ప్రశ్నిస్తే, జ్ఞానాన్ని ప్రకటిస్తే నష్టపోతామేమో, మన యొక్క కుటుంబాలకు, మనకు ఏమైనా హాని కలుగుతుందేమో, మన సంఘాలకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో అని చెప్పి భయానికి మౌనమైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి ఎన్ని ఎంబ్రేలు అది అక్కడి నుండి మాకు నేర్చుకున్న పదం. ఎక్కడ? ఫరో యొక్క కోటలో ఉన్నవాళ్ళు. హేరోదు మందిరంలో, రాజమందిరంలో ఉన్న జ్ఞానులు మనకి, మన రాష్ట్రాల్లో పుష్కలంగా ఉన్నారు. దేవుని సేవకి కావలసింది జ్ఞానులే కాదు,
జ్ఞానమే కాదు, ఆస్థానానికి అమ్ముడవక దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు నిలవబడే జ్ఞానులు కావాలి. పాదిళ్ళైతే అవ్వచ్చు, మీరు సంఘ నాయకులైతే అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు. కాస్తో కోస్తో జ్ఞానము దేవుడు ఇస్తున్నాడు. చదువు, వాక్యం గురించిన అవగాహన, సంఘంలో ఉపయోగించడానికి వరాలు, మంచి పనులు చేసే అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని మోషే, అహరోనుల మత్తయి సువార్తలో ఆ యొక్క తూర్పు దేశంలో వచ్చి జ్ఞానుల దేవుని కొరకు ఉపయోగిద్దాం. మన చదువులు, బుద్ధులు దేవుని కొరకే ఉండాలి. ఆ ఆస్థాన జ్ఞానులు ఉన్నారు కదా, ఎన్ని ఎంబ్రేలు, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఉన్నారు కదా హేరోదు కోటలో. అలా అమ్ముడు అవ్వద్దు, అధికారం నీడకి అలవాటు కావద్దు, హానికి భయపడి మౌనం కావద్దు. ఉంటాను మరి, సెలవు.